ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. వెదికెను, షోమ్రోనులో దాగి ఉండగా వారు అతను పట్టుకొని యెహోవానొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతను చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. చదవబడిన వాక్యంలో నుంచి ఒక భాగాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం ఏంటి అంటే, ఇక్కడ యెహోషాపాతు గురించి ఒక మాట చెప్పబడింది. యెహోషాపాతు గురించి ఒక మాట చెప్పబడింది. ఈ యెహోషాపాతు ఎవరు అంటే, యోధా అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి రాజులలో ఒక రాజు. ఇంకొక మాటలో చెప్పాలంటే 4వ రాజు. యోధాను పరిపాలన చేసిన వారిలో ఈ యెహోషాపాతు ఎవరు అంటే 4వ రాజు. ఈ 4వ రాజు అయినటువంటి యెహోషాపాతు ఎలాంటి వాడు, ఎలా పరిపాలన చేశాడు, ఎలా తన యొక్క రాజ్యాన్ని మరి నడిపించాడు అనేటువంటి విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, దానికంటే ముందు అసలు ఈ వ్యక్తి, ఈ రాజు ఎలాంటి వాడో ఈ యొక్క చదవబడిన వాక్యములో మనకు చెప్పబడుతూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఇతడు ఎలాంటి వాడంట? యెహోవాను హృదయపూర్వకముగా వెదికినవాడు. ఎవరంటండి? యెహోవాను హృదయపూర్వకముగా వెతికినవాడు. సరే, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. వెతకడం వేరు, హృదయపూర్వకముగా వెతకడం వేరు. కొన్నిసార్లు మన ఇంట్లో మన పిల్లలకి ఏదైనా ఒక చిన్న పని చెప్పినప్పుడు, అరే పలానా ప్లేసులో పలానా వస్తువుని తీసుకురా అంటే, సరే డాడీ, సరే మమ్మీ అని చెప్పి వెళ్తారు. ఆ కాట అలా 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 కిలికేసి వచ్చి ఏమి కనపడలేదు డాడీ అని చెప్తారు. కొన్నిసార్లు మా ఇంట్లో కూడా అలాగే జరుగుద్ది. చెప్తాను, ఏదో ఒకటి చెప్తాను, చూసేస్తారు, లేదు డాడీ అంటారు. మరల నేను వెళ్తాను, అది అక్కడే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చెప్పే మాట ఏంటో తెలుసా? మనసు పెట్టి వెతకాలి అంటాను, లేకపోతే కళ్ళతో చూడాలి అంటాను. నేను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాను. గమనించండి, ఇప్పుడు వెతకడం వేరే, రెండవది హృదయపూర్వకముగా వెతకడం అనేది వేరే. మీకు ఇందాక ఒక మాట చెప్పాం. పరిచర్య చేసే విషయంలో పరిచర్య చేయడం వేరే, హృదయపూర్వకముగా పరిచర్య చేయటం అనేది వేరే. మామూలుగా చేసేదానికి, హృదయపూర్వకంగా చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మామూలుగా వెతికేదానికి, హృదయపూర్వకంగా వెతికేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కంగారుగా వెతికారనుకోండి, మనకి హృదయపూర్వకంగా చేయలేం. ఆ కంగారులో ఉన్నప్పుడు, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు వస్తువు అక్కడే ఉంటుంది కానీ ఏం కనబడదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ మనకి కనబడదు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలాగుంటాయంటే, టెన్షన్లో అదేదో సామెత ఉంది కదా, పిల్లోడు సంకలోనే ఉంటాడంట. పిల్లోడు ఎక్కడ ఉంటాడు? సంకలోనే ఉంటాడంట. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఊరంతా వెతుకుతున్నారంట, పిల్లోడు ఎక్కడ అని. చూడండి, ఒకసారి నా సొంత అనుభవం చెప్తాను. నా బండి తాళం అంటే అది ఎప్పుడో నేను నా చేతికి తగిలించుకున్నాను. దానికి రింగ్ ఉంది, కీచైన్, రింగు చేతికి తగిలించా. సో దాని చేత్తో పట్టుకునే పరిస్థితి లేదు, పట్టుకోలే. అది చక్కగా ఏలాడుతూ ఉంది. మర్చిపోయాను నేను. బండి తాళం ఎక్కడ ఉంది ఓ వెతికేస్తున్నా. ఇంట్లో చూసేస్తున్నా, నా ఫ్యాంట్ జోబుల్లో చూసేస్తున్నా, ఎక్కడ దొరుకుతా. ఇందుకు ఎక్కడుంది? అది నా చేతికే ఉంది, మర్చిపోయాను. కంగారులో అర్జెంటుగా వెళ్ళాలి, ఓ వెతికేస్తున్నా. అందరితో చెప్పేసి చూడండి అని. లాస్ట్కి మరలా నా జోబులో చూసుకుందామని చేయి పెడుతుంటే నా చేయి లోపలికి వెళ్ళటంలా.
ఇంటికి వెళ్తలేదంటే ఈ తల అడ్డొచ్చేసింది ఆ ప్యాంట్ జోబుకి. ఏంటబ్బా అని చెప్పి చూస్తే నా చేతికే ఉంది అది. ఓ నా చేతికే ఉందా అని చెప్పి మళ్ళీ ఇంట్లో మా చెల్లెళ్ళకి రే ఏం వెతకొద్దు దొరికిందిలే అంటే ఎక్కడ ఉందా అంటే చేతికి ఉందంటే వాళ్ళేమనుకుంటారు అని చెప్పి పాలన చోట దొరికిందిలే అని ఏదో ఒక మాట అలా చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయాను నేను. చూడండి ఒకసారి, మనం కంగారులో టెన్షన్లో వెతుకుతా ఉంటే దొరకాల్సినవి కూడా ఎదురుగుండా ఉన్నా మనకి దొరకవు అనడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఈ మాట. అయితే యెహోషాపాతు అనేటువంటి ఈ రాజు దేవునిని ఎలా వెతికాడంట? హృదయపూర్వకముగా వెతకడం. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఏమండి మన దేవుడైనా తప్పిపోయాడా, ఆయన వెతకడం ఏంటి, ఆయన తప్పిపోతే కదా మనం వెతకాల్సింది అనేటువంటి సావు తెలివితేటలు కొంతమందికి ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుడు తప్పిపోయాడు, ఆయన కనబడటం లేదు కాబట్టి వెతకండి, ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి మాటలు. దేవుడు ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా తప్పిపోయిన పరిస్థితుల్లో ఆ వాక్య ప్రకారంగా మనం గమనిస్తే దేవుని గురించి వాక్యం ఎలా చెప్తుంది? ఆయన కునుకడు నిద్రపోడు అని వాక్యం చెప్తుంది కీర్తనలో. సో మరి మన దేవుడు నిద్రపోయి మనం పలికితే, మనం పిలిస్తే, మనం అరిస్తే ఆయన వినబడకుండా ఒకవేళ ఆయన రియాక్ట్ అవుతలేదేమో అలాంటి పరిస్థితి కూడా మన దేవునిలో లేదు. కాకపోతే ఇక్కడ వాక్య ప్రకారంగా మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, మరి దేవుడు ఉన్నాడు, మరి మనం ఆయనను కలిగి ఉండాలి. దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయనను మనము కలిగిన వారముగా ఉండాలి. అయితే మరి మనం దేవునిని కలిగిన వారముగా ఉంటున్నామా లేదా? 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తే యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అని చెప్తుంది వాక్యం. ఎప్పుడంట ఆయన దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగా ఆయనను. ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయన దొరకని కాలము కూడా ఒకటి రాబోతూ ఉంది. రెండోది ఆయన సమీపముగా లేనటువంటి ఇంకొక కాలము కూడా రాబోతూ ఉంది అనేది ఒకసారి మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన దొరకని కాలము అది ఎప్పుడో మనకు తెలియదు, ఎక్కడో మనకు తెలియదు, పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తా, ఎక్కడో కాదు మన భారతదేశంలో కూడా ప్రాంతాల పేర్లు నేను చెప్పను కానీ మరి కొన్ని ప్రాంతాలలో ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నా కూడా వచ్చి హింసించుచున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. మందిరాలలో ప్రార్థన చేసుకుంటే అది వేరే, ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఏమంటున్నారు? వచ్చి దూషించుచున్నటువంటి పరిస్థితులు, లేకపోతే హింసించుచున్నటువంటి పరిస్థితులు మన దేశంలోనే వచ్చాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు, రానున్న దినాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మనం పరిస్థితులను బట్టి కాక అవకాశం ఉన్నప్పుడే దేవునిని కలిగిన వారముగా, దేవునిని మన హృదయములో మనము కలిగిన వారముగా మనము ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. కారణం ఏంటంటే పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు ఎలాగుంటాయంటే కొంతమందికి నాకు వయసు చాలా తక్కువ, నాకు చాలా వయసు ఉంది, నేను జీవించవలసినటువంటి జీవితం అంతా కూడా జీవించేసి ఎప్పుడుగో వయసు అయిపోయిన తర్వాత, ముసలిని అయిపోయిన తర్వాత, మంచం పట్టిన తర్వాత అప్పుడు ప్రభువు నన్ను క్షమించు అంటే దేవుని క్షమించేస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆలోచన చేయండి. మనం చేసిన ప్రతి తప్పుకి శిక్షను మనం ఇక్కడ ఉండగానే అనుభవించాలి. నేను చాలాసార్లు చెప్పిన మాట, ఇది మొదటిసారి నేను చెప్తున్న మాట కాదు. దేవుడు క్షమించేవాడే, నేను కాదంటున్నా, దేవుడు క్షమించేవాడే. కానీ ఆయన క్షమించేవాడే, కానీ మనం చేసిన తప్పుకి శిక్ష మనమే అనుభవించాలి. ఆలోచన చేయండి. మీరేమనుకున్నారంటే ఒక మాట చెప్తాను, ఏమనుకున్నారంటే ఒక మాట చెప్తాను.
తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు, ఒక మాట చెప్తా. వ్యభిచారం చేసి ఎవరైనా పెళ్లి కాకముందే గర్భవతి అయితే ఒక మాట చెప్తున్నాను, క్షమించమని దేవుని అడిగితే దేవుడు క్షమిస్తాడు. క్షమించమని దేవుని అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవించాలి? క్షమించిన తర్వాత ఆ గర్భం పోద్దా? అర్థమవుతుందా? దేవుడు క్షమించాడు, కానీ చేసిన తప్పుకి వచ్చిన గర్భం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా పాయింట్. కాబట్టి తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి శిక్ష మనమే అనుభవించాలి, అందులో నో డౌట్. దేవుడు క్షమించేవాడే, కానీ శిక్ష చేసిన తప్పుకు మనమే అనుభవించాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి అవకాశాలను బట్టి, ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వృధా చేసుకోకుండా, పాడు చేసుకోకుండా మనము చాలా జాగ్రత్తగా ఆ యొక్క సమయాన్ని మనము ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో, కొన్నిసార్లు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అనుకోని సంఘటనలు, చిన్న చిన్న పిల్లలు కూడా కొన్నిసార్లు బండి మీద నుంచి పడి అలా పడతాం, ఆ క్షణంలో కోమలోకి వెళ్ళిపోవటం, కోమలోకి వెళ్ళి నుంచి అంటే చనిపోవటం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం గుర్తులేదు, వెనకాల ఒక కుర్రోడు చచ్చిపోయాడు. మన చర్చి కూడా కరెంటు పనికి వచ్చాడు. ఏం పేరు అదే? దిలీప్ అండి. దిలీప్. ఆ కుర్రోడు చిన్నోడే, ఇంటర్మీడియట్ ఎంతో చదువుతున్నాడు నాకు తెలిసి. 20 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండమని నాకు తెలియదు. బండి మీద వెళ్తున్నాడు నిడదోలు వైపు, బండి మంచి పడ్డాడు కింద, అంతే పడతాం ఆ క్షణం అంతే అలా కళ్ళు మూసాడు. చనిపోలే వెంటనే, తర్వాత చనిపోయినట్టున్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. నేను పడ్డా తర్వాత దెబ్బ తగిలిన తర్వాత తప్పు క్షమాపణ అడుగుదాములే అని అనుకుంటే అవకాశం ఎక్కడ ఉంది? క్షమించమని అడగటానికి కూడా అప్పుడు అక్కడ ఇవ్వలేదు, అవకాశం లేదు. కాబట్టి సమయం ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఆయన దొరికే కాలములోనే ఆయనను వెదికే వారముగా, ఆయనను వెదికి ఆయనను కలిగిన వారముగా మనం ఈ లోకములో జీవించవలసిన వారమై ఉన్నాము అని ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మీతో మరి పంచాలి, లేకపోతే వివరించాలి అని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క యెహోషాపాతు గురించి మనం ఆలోచన చేస్తే, ఇతను మరి చాలా అంటే చాలా హృదయపూర్వకముగా దేవునిని వెదికెను అని వాక్యములో మనము చదువుతున్నాం కదా. ఈ యొక్క రాజు దేవునిని హృదయపూర్వకముగా వెదికేను అనటానికి కొన్ని ఆధారాలు, కొన్ని సూచనలు, లేకపోతే కొన్ని పద్ధతులు ఎలా అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథములోనే చూడండి ఒకసారి, 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం 4వ వచనం చదువుదాం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. చాలు. ఇక్కడ ఈ యెహోషాపాతు రాజు ఏం చేశాడు అనేటువంటి విషయానికి వస్తే, దేవుని యొక్క సన్నిధిని నిత్యము వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క రాజు ఏం చేయలేదు అనేది కూడా వాక్యంలో మనకు కనబడుతోంది. బయలుదేవతను ఆశ్రయింపక అంటే ఆ రోజుల్లో అప్పటికే ఇశ్రాయేలీయుల మధ్యలో ఆ యొక్క దేశములో ఎవరున్నారు? బయలుదేవతను పూజించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులే, మళ్ళీ బయట ఎవరో కాదు, ఇశ్రాయేలీయులే. దేవుని ఎరిగిన వారే దేవుని ఆరాధించడం మానివేసి ఏం చేస్తున్నారంట? బయలుదేవతను ఆరాధించేటువంటి వారుగా తయారయ్యారు.
ఇప్పుడు ఈ ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచే వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు అంటే మనం మరి బాగా తెలిసినటువంటి ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మోషేను కొండ మీదకి రమ్మంటే ఆ యొక్క కాలంలో, ఆ సమయంలో మోషే పైనుంచి కిందకి రావడం ఆలస్యం అయ్యేసరికి ఈ ప్రజలందరూ ఏం చేశారు? మోషే అన్న అయినటువంటి అహరోను దగ్గరికి వెళ్ళి మాకు పూజించడానికి దేవుడేడి అన్నట్టుగా మరి మోషే లేడు, మేము ఎవరు పూజించాలి అని అందరి దగ్గర ఉన్న బంగారమును తీసుకొని ఏం చేశారు? అక్కడ ఒక దూడను వారు తయారు చేసుకొని ఆ దూడను వారు ఆరాధించడం ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులు ఏం చేశారో మనకే కనబడుతూ ఉంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే నేను అనుకుంటాను, ఇప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుని, అక్కడ కొన్ని విషయాలు చూచి అది ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవుని దగ్గర అక్కడ వారు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఎక్కడో చూసినటువంటివి దేవుని బిడ్డలైనటువంటి వీరు దేవుని బిడ్డల మధ్యలో ప్రారంభించడం జరిగింది. ఆలోచన చేయండి. అది ఈ రోజుకి కూడా, ఎప్పుడు? ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. పేరుకి ప్రార్థన కానీ పద్ధతులను ఎలాగుంటాయి? అన్యులు చేసేటట్లుగా ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోగలగాలి. భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు వేరు, ఆచారాలు వేరు. చీర కట్టడం ఆచారమా? ఏమండి, బైబిల్లో ఎక్కడ చీర గురించి లేదు కాబట్టి నేను చీర ఎందుకు కట్టాలి అని అంటారా? అబ్బే, మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి, వాటిని మనం పాటించే విషయంలో తప్పులేదు. అర్థమవుతుందా? ఆచారాలు వేరే, వాటికి దూరంగా ఉండాలి అని వాక్యము తెలియచేస్తుంది. సో అవి మనం తెలుసుకోవాలంటే దానికి తగినటువంటి సమయోచితమైన జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క రాజు కాలములో ఈ యెహోషాపాతు రాజు ఏం చేయట్లేదు? బయలుదేవతను ఆశ్రయింపక అంటే అసలు ఆ దరిదాపుల్లోకే వెళ్ళడం లేదు. ఆ యొక్క బయలుదేవతకు సంబంధించినటువంటి సహాయాన్ని కూడా అతను ఏం చేయట్లేదు? కోరుకోవటం లేదు. ఏం చేయట్లేదు? ఇంకా తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. ఇశ్రాయేలు వారి యొక్క చర్యలు ఏంటో, ఎలాంటివో, కానీ వాటిని కూడా ఏం చేయట్లేదు? వెంబడింపక. ఎలా నడిచాడు? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాను. అంటే ఇక్కడ వాక్యంలో పై వచ్చులో మనం చదివితే అక్కడ తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. అంటే దావీదు ఎలా నడిచాడు అనేటువంటి విషయానికి వస్తే మనకి ఇదే దుర్వృత్తాంత గ్రంథము మొదటి దుర్వృత్తాంత గ్రంథములో 16వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, ఒక మాట ఎలా కనబడుతుంది. 11వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి. చాలు. ఇక్కడ వాక్యంలో చదువుతున్న దావీదు ఏం చేశాడో దానిని యెహోషాపాతు వెంబడించను అని, ఆయన ఎలా చేశాడో ఈయన కూడా అలాగే చేశాడు అని వాక్యాలు చెప్తున్నాయి కదా. దావీదు ఏం చేశాడంట? యెహోవాను ఆశ్రయించుడు, ఆయన బలమును ఆశ్రయించుడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.
ఇక్కడ యెహోషాపాతు చేస్తుంది అదే. ఆయన సన్నిధిని నిత్యము వెదికేవాడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిని నిత్యము వెదికేవాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవునిని నిత్యము వెదికేవారముగా ఉన్నామా లేదా? ఇంకొక మాటలో చెప్పనా, వెతకడం అంటే మరి తడుకోవడం అనుకుంటారేమో, కానీ ఇంకొక మాట చెప్తాను, ఒక రకంగా ప్రార్థన చేయటం కూడా ఆయనను వెతకడమే. ప్రార్థన చేయటం కూడా ఆయనను వెతకడమే. పిలవడం కూడా ఆయనను వెతకడమే. పిలవడం కూడా ఆయనను వెతకడం కిందే చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తా. ఇంట్లో మీ భర్తో, మీ భార్యో, మీ పిల్లలో, మీ తల్లో, మీ తండ్రో, అన్నో, చెల్లో, అక్కో ఎవరో ఇంట్లో ఎక్కడో ఉన్నారు, మీ ఎక్కడ ఉన్నారో తెలీదు. మీరేం చేస్తారు? డాడీ ఎక్కడా అని చూసుకుంటూ వెళ్తారా లేదా? అంటే ఆ టైంలో ఆ సమయానికి ఆ పిలుపు ఎందుకు? ఎక్కడున్నారా అని వెతకడం కోసం. పెద్దోళ్ళకి అంత కంగారు లేదు, కానీ మన చిన్నపిల్లలు నడకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం మన కళ్ళ ముందు కనపడలేదు అనుకో, అప్పుడు ఎలాగుంటుంది? మా చింతలు చెప్తా ఉంటుంది ఆ రెండో కొడుకు రేయన్ గురించి. ఆడు ఒక్క క్షణం వదిలేమా వంటగదిలోకి వెళ్ళి ఆ వంటగదిలో ఉన్న డబ్బాల కారం కావచ్చు, మైదా పిండి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఓపెన్ చేయటం, కింద పడేది అరిగేయటం, అంతే ఆడి పని. ఇంకో రెండోది ఏమి లే. అవి ఏమీ దొరకలేదు, ఈ మధ్య కొద్దిగా పైకి పెడుతుందంట, అందుకని కింద ఉన్న టమాటాలు లేకపోతే బంగాళదుంపలు అవన్నీ తీసి కింద వేసేసి ఆడుకుంటున్నాడు వాటితోటి. ఆలోచన చేయండి ఒకసారి. ఒక్క నిమిషం మన కళ్ళ ముందు కనబడకపోతే వెంటనే ఒక పిలుపు వస్తుంది మన నోటంట. ఆ పిలుపు దేనికి సంకేతం? అది వెతకడం కోసమే, ఎక్కడ ఉన్నారా అని. అర్థమైందా? సో ప్రార్థన అనేది కూడా ఏమని చెప్తున్నాను, దేవునిని వెతకడం లాంటిదే. మనం ప్రార్థనలు చేసే వారంగానే ఉన్నాం కదా, అందరం ప్రార్థన చేసే వాళ్ళంగానే ఉన్నాం కదా. సో మనందరం చేసేటువంటి ప్రార్థన ఏం చేస్తున్నాం? దేవునిని వెతుకుతూ ఉన్నాం. ఎప్పుడు ఏదో ఉదయాన్నే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి, లేదా రోజుకి మధ్యలో 3 సార్లు వెతుకుతానని అంటారేమో. వాక్యం ఏమంటుంది? నిత్యము ఏం చేసేవారుగా ఉండాలంట? ఆయనను వెదికేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు దేవునిని వెతుకుతూ ఉంటే, దేవునిని కలిగి ఉంటే, దేవుని దగ్గరికి వస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు పిల్లలు కొన్నిసార్లు ఒక ఆట ఆడుతూ ఉంటారు, దొంగ పోలీస్ అని ఒక ఆట ఆడుతూ ఉంటారు, సబ్జా ఇండోర్ అని ఒక ఆట ఆడుతూ ఉంటారు. ఏంటి ఆ ఆట? వెతికే వాళ్ళు వెతుకుతూనే ఉంటారు, దాక్కునే వాళ్ళు దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. దాక్కునే వాళ్ళు ఎలాగా దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు మనం దేవుని వెతుకుతూ ఉంటే ఆయన దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేసే దేవుడిగా ఉన్నాడా? లేడు. ఎందుకంటే దేవుడు దొంగ పోలీసు ఆట ఆడతాలా, ఆయన సబ్జా ఇండోర్ ఆట ఆడతాలా. అర్థమవుతుందా? ఆయన మనం వెతికితే దొరకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం వెతుకుతూ ఉంటే మనకు కనబడడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతాం చూడండి, 15వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయం. అక్కడ కిందకి 2వ వచనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక మాట ఎలా కనబడుతోంది? యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. చూడండి, ఆయన పక్షమైన ఎడల ఆయన ఏమవుతాడు? మీ పక్షమున ఉండును. విచారణ చేసిన ఎడల మీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. చూడండి, మనము వెదిగితే ఆయన దొరుకుతాడు, ఆయనను విడిచిపెడితే ఆయన కూడా ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు అంటున్నాడు. అంతే, వాక్యం చెప్పేది అదే. నీ క్రియలు బట్టి నీకు ప్రతిఫలం. నో డౌట్,
నో డౌట్ నీ క్రియలు బట్టే ప్రతిఫలం. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఎలా చేస్తావో దానిని బట్టే మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మొదటిగా దేవుని సన్నిధిని నిత్యము వెతికిన వాడుగా ఉన్నాడు. ఎవరు? యెహోషాపాతు అనేటువంటి రాజు. ఆ యొక్క రాజు చేసినటువంటి పనులు మనం చదివాం. ఏంటంట? దేవునిని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు, కానీ బయలుదేవతలను ఏం చేయలేదు? ఆశ్రయించలేదు. ఇశ్రాయేలీయులు చర్యలను వెంబడింపకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రమే అనుసరించి నడిచిన వాడుగా ఉన్నాడు. సో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిని నిత్యము వెతికిన వ్యక్తి. రెండవదిగా ఆలోచన చేస్తే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించిన వ్యక్తి. రెండోది పాయింట్ ఏంటి నేను చెప్దాం అనుకున్నది, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక మాటను మీరు గమనించాలి. అప్పటికే యెహోషాపాతు రాజు. ఎవరు? రాజు. ఈయన ఏది ఆజ్ఞాపిస్తే మిగతా సైన్యం కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ఈయన ఏది ఆజ్ఞాపిస్తే అది వాడు చేస్తారు. కానీ అప్పటికి ఈయన రాజు అయి ఉండి అనేక మందికి ఆజ్ఞలను ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండి అప్పటికి కూడా ఈయన ఏం చేస్తున్నాడంట? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. అది యెహోషాపాతు యొక్క గొప్పతనం. అది యెహోషాపాతు యొక్క సీక్రెట్. అది యెహోషాపాతు తన యొక్క రాజ్యమును నడిపించినటువంటి టైంలో వెంబడించినటువంటి విధానం. ఆజ్ఞ ఇచ్చేటువంటి అధికారము కలిగిన వ్యక్తి ఉండి కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు. కొన్నిసార్లు మనకు ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే, ఏదైనా ఒక మంచి శాలరీ వస్తుంది అంటే అంతే, మనం మర్చిపోతాం. దేవుని మర్చిపోతాం, మన నాయకులు మర్చిపోతాం, స్నేహితులు మర్చిపోతాం, బంధువులు మర్చిపోతాం, అవసరమైతే ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేన్ని చూసుకుని? ఏదైనా ఒక అధికారం వచ్చింది అంటే. చూడండి, యెహోషాపాతు అధికారం కలిగిన వ్యక్తి అయ్యుండి కూడా ఏం విడిచిపెట్టలేదు? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం విడిచిపెట్టలేదు. చూడండి, ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభములన్నిటినీ యోదయాలో నుండి, ఆ యోధాలో ఏ స్తంభము, ఏ దేవతా స్తంభము లేకుండా తీసివేశాను. ఎంత ధైర్యం కావాలి, మీకు అర్థమవుతుందా? కానీ దేవునికి విరోధమైనది, దేవుని యొక్క వాక్యానుసారము కానిది ఏదైతే ఉందో అది తన రాజ్యములో ఉండకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. మరి ఈ రోజున మన జీవితంలో మనకు ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది, దేవునిలో ఎదనివ్వకుండా చేసేది, దేవునిలో మన సమయాన్ని గడపకుండా చేసేది, అది ఏదైనా కావచ్చు, అది కూడా మన జీవితంలో ఒక విగ్రహం లాంటిదే. ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే ఒక పెద్ద విగ్రహం ఏది అంటే, నేను చెప్పకుండా మీరు చెప్పేశారు. పాత రోజుల్లో అయితే టీవీ అనేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోనే మనకి ఒక పెద్ద ఆతంకంగా మారిపోయింది. ఈ పరిస్థితులు ఎంతగా మారినాయి అంటే, ఒక చేతితో తింటా, ఇంకో చేతితో ఫోన్ వదలలేనటువంటి పరిస్థితులు. అవునా? ఒక చేతితో మనం ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటాం, ఇంకొక చేతిలో ఫోన్ పెట్టుకోవలసినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు వచ్చినాయి ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో. కాకపోతే ఒకటి, ఫోన్ వాడకూడదు అని కాదు, అన్నీ కూడా ప్రతిదీ కూడా ఫోన్తోనే పనులు అయ్యేటువంటి పరిస్థితి. జీవితంలో ఎలాంటిది? అది విగ్రహము లాంటిదే.
కాబట్టి అలాంటిది ఏదైనా మనలో ఉంటే మనం కూడా ఏం చేసేవారుగా ఉండాలి? వాటిని తీసివేసేవారుగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏంటి అంటే, యెహోషాపాతుని దేవుడు ఆశీర్వదించాడు. యెహోషాపాతుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి పనుల వల్ల ఏంటో తెలియదు కానీ దేవుని యొక్క కృప చాలా అంటే చాలా మంచిగా అతని మీద ఉండటాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసా? అసలు యెహోషాపాతు మీదకి మరి యుద్ధం చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితే లేదు. అందరూ భయపడి ఎవరు యుద్ధం చేయడానికి కూడా రాలా. పరిస్థితులు బాగున్నాయి, ఆస్తిపాస్తులు బాగొచ్చాయి, లేకపోతే మంచి ఘనత వచ్చింది, ఆధిక్యత మంచిగా వచ్చింది, ఎంత బాగుంది. అయితే చిన్న పొరపాటు చేశాడు యెహోషాపాతు చిన్న పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు? ఆ పొరపాటు ఏంటో తెలుసా? 18వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయంకి వస్తే మొదటి వచనం చదువుదాం. చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు ఇక్కడ చూడండి. ఎప్పుడంట? ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత, ముందుగా తర్వాత ఏం చేశాడు? యెహోషాపాతు అహాబుతో వియ్యముంది చేయబడ్డాయి అని ఆలోచన చేస్తే అసలు కారణం చెప్తాను నేను మీకు. ఈ యెహోషాపాతు ఎక్కడ రాజు? యోధాకు రాజు. అహాబు ఎక్కడ రాజు తెలుసా? ఇశ్రాయేలు దేశానికి రాజు. ఈయన యోధాకు రాజు, ఆయనేమో ఇశ్రాయేలు దేశానికి రాజు. నేను ఆయనతో వియ్యం పొందితే, చూడండి ఆలోచన ఎలా ఉందంటే, ఆయనతో వియ్యం పొందితే ఈ యోధా ఇశ్రాయేలు ఇద్దరు కూడా ఒకటైపోవచ్చు, ఈ ఇద్దరికి యుద్ధాలు జరగకుండా ఉండొచ్చు, నేను పైన ఉండొచ్చు లేదా నేను పైన ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు అన్నమాట. ఇలాంటి ఉద్దేశంతో ఏం చేశారు వీళ్ళు? వియ్యం పొందినటువంటి పరిస్థితి. అయితే లాస్ట్కి ఏమైందో తెలుసా? వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఈ లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాయి. ఈ యొక్క యుద్ధానికి ఎప్పుడైతే మిగతా వారు వచ్చారో ఆ యొక్క సమయంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేస్తే ఇక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి 29వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోవదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకొనేను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ వాక్యంలో మనం చదివితే ఇక్కడ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసాను. దేవుడు ఎప్పుడు సహాయం చేశాడు? మొర్ర పెట్టిన తరువాత సహాయం చేశాడు. యెహోషాపాతు చేసుకోవాలా, వారు తొలగిపోయేటట్లు. ఎవరో వచ్చి చేయాలా, వారు తొలగిపోయేటట్లు. ఎవరు చేశారు అక్కడ కార్యం? దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు దేవుడు ఆ కార్యం? మొర్రపెట్టినప్పుడు. తన తప్పును తాను తెలుసుకొని, తన తప్పును తాను గ్రహించి, ప్రభువా ఇది పరిస్థితి, నేనుగా ఉంటేనే బాగుండేది, అనవసరంగా ఇటు వచ్చా అనేటువంటి తప్పును గ్రహించిన తరువాత. సో ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే తప్పు చేశాడు, చేసిన తర్వాత సరి చేసుకున్నాడు. యెహోషాపాతు ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది తప్పులు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి.
అయితే వెంటనే ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. సరి చేసుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? సరి చేసుకోవటం అర్థం అంటే ఏంటో తెలుసా? పందిని తీసుకొచ్చి శుభ్రంగా షాంపూ పెట్టి స్నానం చేయించినా కూడా అది ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? మనం అలా ఉండకూడదు. మనము అలా ఉండదు. సరి చేసుకున్న తర్వాత మరలా ఏం చేయకూడదు? ఆ రుచిలోకి వెళ్ళకూడదు. అది నేను చెప్పే మాట. పందిలా ఉండొద్దు అని కాదు నా ఉద్దేశం. ఎలా ఉండొద్దు? సరి చేసుకున్న తర్వాత మరలా ఆ రుచిలోకి వెళ్ళకూడదు అనేది నా యొక్క మాట. అర్థమవుతుందా? ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? తప్పును సరి చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, మొర్రబెట్టాడు. దేవుడు ఏం చేశాడు? చుట్టుముట్టినటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మరలా అక్కడి నుండి ఏమైందంటే దేవుడు చేశాడు? తొలగిపోవున్నట్లు దేవుడు చేసినట్లుగా వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత మరలా తన ప్రాంతానికి తాను వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే 20వ అధ్యాయంకి వచ్చేసరికి, ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఈయన మీదకి ఇప్పుడు యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఎవరు? మొదటి వచనంలో చదివితే మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. రైట్, రాజు యుద్ధానికి వచ్చారు, దండెత్తి వచ్చారు, రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏమని ఆజ్ఞ ఇవ్వాలి? సైన్యమా గెట్ రెడీ అనాలి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి, లేకపోతే మీ కత్తులు రెడీ చేసుకోండి, మీ రథములను రెడీ చేసుకోండి అని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడో తెలుసా? 3వ వచనంలో కనబడుతుంది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని ఏం చేస్తున్నాడు? యూదా అంతటా ఉపవాస దినమును చాటించి ఆచరించాలి, పాటించాలి. యుద్ధానికి వచ్చేసారు శత్రువులు, కానీ నేను ఇంకా ఏమంటా ఉన్నాడు? ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గ్రహించాలి. అరే, యుద్ధానికి వస్తే నువ్వేంటి రాజా ప్రార్థన చేయమంటున్నావు? నువ్వేంటి ఉపవాసం అంటే ఉన్న బలం పోద్ది, నీరసం వచ్చేది, అప్పుడు శత్రువుని ఎలా ఎదుర్కోవాలి అని ఎవరన్నా అన్నారా? ఎవరన్నా మాట్లాడారా? ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఆ దేశ ప్రజలందరినీ యెహోషాపాతు ఎలా నడిపించాడు? దేవుని నడిపించాడు. దేవతా స్తంభములన్నిటి పడగొట్టించాడు. వారందరూ దేవునిలో ఉండేటట్లుగా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్లుగా ఆ యొక్క రాజు ఆ యొక్క దేశ ప్రజలకు నేర్పించాడు. కాబట్టి ఈ రోజున యుద్ధానికి మీదకు వచ్చి, రాజ్యం మీదకు వచ్చి యుద్ధం చేయడానికి వారు చుట్టుముట్టిన రాజు మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి అంటే వారేంటి? ఉపవాసం ఉండటానికి సిద్ధపడుతూ ఉన్నారు, ప్రార్థన చేయటానికి సిద్ధపడుతున్నారు. సో యెహోషాపాతు హృదయానుసారముగా దేవుడిని వెతికాడు అంటానికి ఇది కూడా ఒక లక్షణముగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత దేవుడు సహాయం చేశాడు, యుద్ధంలో విజయాన్ని సాధించారు. నెక్స్ట్ ఏం చేశాడంటే ఇదే అధ్యాయం 26వ వచనంకి వచ్చేసరికి 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా స్తుతి. ఏంటట? స్తుతి లేక ఆశీర్వాదం. ఇక్కడ దేవుడిచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం ఒక అంచనాకు రావచ్చు. ఏంటి అంటే యెహోషాపాతు దేవునిని ఎలా వెతికాడు? హృదయపూర్వకంగా, ఏదో పైన కాదు, ఏదో చేయాలి కదా అన్నట్టుగా కాదు, హృదయపూర్వకంగా దేవునిని వెతికినవాడు. మధ్యలో చిన్న పొరపాటు జరిగింది, కానీ ఏం చేశాడు? వెంటనే తన తప్పును తాను సరి చేసుకున్నాడు. దేవుడు అక్కడ రక్షించాడు, ప్రొటెక్ట్ చేశాడు.
ఆ తర్వాత ఈయన మీదకే దండెత్తి వచ్చిన ఒకరు కాదు, ముగ్గురు వచ్చారు ఒకేసారి, 3 ప్రాంతాల నుండి, 3 దేశాల నుండి. అంతమంది వచ్చినా కూడా ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? విజయాన్ని అందించాడు. కాబట్టి మనం దేవుడిని ఎలా వెతుకుతున్నాం? మనం దేవునిని ఎలా వెతుకుతూ ఉన్నాం? ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం? హృదయపూర్వకంగానా, లేకపోతే చేయాలి కదా, రావాలి కదా, ఆదివారం కదా, లేకపోతే నేను కళ్ళు మూసుకోకపోతే పాస్టర్ గారు చదువుతారేమో, ఈగా హృదయపూర్వకంగా దేవునిని వెతికే వారం కొందాం, దేవుని పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఈ మాటలన్నీ ఫలింపచేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడ గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా దేవా నీ యొక్క వాక్యాన్ని ఏదైతే విన్నామో హృదయపూర్వకముగా దేవా నిన్ను వెతుకువారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ఈ వారంలో జరబోయే కార్యక్రమాలలో, పనుల్లో దేవా అన్ని విషయాలలో మీరే తోడుగా ఉండమని, సహాయం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా ఈ సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎవరికైతే అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగిన దేవుడవు ప్రతి ఒక్కరికి ప్రతి అవసరతలో తోడుగా ఉండమని, సహాయం దయచేయమని దేవా నీ యొక్క బిడ్డమైన మేము నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెలుచు ఉండగా దేవా నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణాలు బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముక్కుదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా ఫలింపచేయమని దేవా నీ సన్నిధి వచ్చి మా గృహాలకు వెలుచు ఉన్నాం. నీ మెండని దేవులతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.